రజకులు వందల ఏళ్ల బట్టల్లో ఎవరి బట్టలు ఎవరివో గుర్తుంచుకొని వాటిని జాగ్రత్తగా ఉతికి ఇస్త్రీ చేసి ఒక్క బట్ట కూడా పొరపాటు కాకుండా తిరిగి అప్పజెప్పేవాళ్ళు. బసవపురాణంలో మడివేలు మాచయ్య చరిత్ర ప్రస్తావన కనిపిస్తుంది. మడివేలు అంటే రజకుడు అని అర్థం. రజక వృత్తికి సంబంధించిన పురాణ సాంప్రదాయాన్ని మాదేలు పురాణం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతరం వీరభద్రుడికి కలిగిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు పాలగండంలో స్నానం చేసి మాడేలయ్య అవతారం ఎత్తాలని త్రిమూర్తులు సూచిస్తారు. వీరభద్రుడు పాలగండంలోకి దూకినప్పుడు అక్కడి నుంచి మాడేలయ్య మాచయ్య జన్మించారని, వీరే రజక వృత్తికి ఆద్యులని కొన్ని పురాణాల సాంప్రదాయాలు చెప్తున్నాయి. కానీ ఈ వృత్తి కేవలం బట్టలు శుభ్రం చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. పురుడు నుంచి పెళ్లి వరకు, శుభకార్యాల నుంచి అంత్యక్రియల వరకు ఇలా పల్లె జీవనంలో ఎన్నో సాంప్రదాయాల్లో రజక సమాజానికి ప్రత్యేక సామాజిక పాత్ర ఉండేది. ఈ సమాజం నుంచి వచ్చిన చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి భుక్తి దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పోరాడి చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఒకప్పుడు ప్రతి పల్లెలో కనిపించే చాకిరేవులు, చాకి బండలు ఇప్పుడు చాలా చోట్ల కనుమరుగవుతున్నాయి. నీటి కొరత, వాషింగ్ మిషన్లు, ఆధునిక జీవన విధానం ఇలా ఎన్నో మార్పులతో తరతరాలుగా సాగిన రజకుల సాంప్రదాయం